సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. 2 రోజుల పాటు అటవీ శాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన ఒంటరి టస్కర్ ఏనుగు చివరకు కుంకి ఏనుగుల సహాయంతో బంధించబడింది. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆపరేషన్లో డ్రోన్స్, మత్తుసూదులు, 5 కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషించాయి. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ శాఖ పరిధిలోని భూతాలబండ సమీపంలో సంచరిస్తున్న ఒంటరి టస్కర్ ఏనుగు ఇటీవల స్థానికులకు, అటవీ శాఖ అధికారులకు సవాలుగా మారింది. దీంతో దాన్ని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. 2 రోజులుగా అటవీ శాఖ అధికారులు నిరంతరం గమనిస్తూ ఏనుగు కదలికలను పరిశీలించారు. మొదటి రోజు దాదాపు చిక్కినట్టే చిక్కి చివరి క్షణంలో తప్పించుకోవడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం 5 కుంకి ఏనుగులను రంగంలోకి దించారు. ఏనుగు సంచరించే ప్రాంతంలో ఆహారం ఏర్పాటు చేసి 4 వైపుల నుంచి కుంకీలతో చుట్టుముట్టి క్రమంగా అదుపులోకి తీసుకున్నారు. సరైన సమయం చూసి దూరం నుంచి ప్రత్యేక తుపాకీతో మత్తు సూదిని ప్రయోగించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో ఏనుగు పడిపోయిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇక వెంటనే 4 వైపుల నుంచి కుంకి ఏనుగులను తీసుకెళ్లి గొలుసులు, తాళ్ల సహాయంతో టస్కర్ను సురక్షితంగా బంధించారు. మత్తు ప్రభావం తగ్గిన తర్వాత కూడా అది తప్పించుకోకుండా అత్యంత జాగ్రత్తలను తీసుకున్నారు. ఆ తర్వాత అతి కష్టం మీద ప్రత్యేక వాహనంలో ఏనుగును ఎక్కించారు. ఆ సమయంలో కుంకి ఏనుగులు, శిక్షకులు సమన్వయంతో పనిచేయడంతో ఆపరేషన్ విజయవంతమైంది. బంధించిన టస్కర్ను అనంతరం ముసలిమడుగులోని కుంకి శిబిరానికి తరలించారు. ఈ ఆపరేషన్ను అనంతపురం రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయ్, చిత్తూరు డిఎఫ్ఓ సుబ్బరాజు నేతృత్వంలో అటవీ శాఖ బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఏనుగును సురక్షితంగా వాహనంలో ఎక్కించిన తర్వాత అధికారులు, శిక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆపరేషన్ మొత్తానికి విజయవంతం కావడంతో అటవీ శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టస్కర్ను సురక్షితంగా పట్టుకుని శిక్షణా శిబిరానికి తరలించడంతో స్థానిక ప్రజలు కూడా ఊరట చెందుతున్నారు.